హలో ఎవ్రీవన్. వైజాగ్ సిటీ మధ్యలో ఉన్న ఈ అమ్మవారి టెంపుల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. అమ్మవారికి ఒక చెయ్యి ఎందుకు ఉండదు? అమ్మవారి విగ్రహం పైన గోపురం ఆర్ పర్మనెంట్ రూఫ్ ఎందుకు ఉండదు? అసలు అమ్మవారి విగ్రహం ఎక్కడ దొరికింది? 1917 లో విశాఖపట్నం ని ప్లేగు డిసీజ్ నుండి అమ్మవారు నిజంగానే కాపాడారా? మార్గశిర మాసంలో లక్షలాది మంది భక్తులు ఎందుకు ఇక్కడికే వస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తో పాటు టెంపుల్ హిస్టరీ, మిరాకిల్స్, దర్శన్ టైమింగ్స్, టికెట్ ప్రైసెస్, ట్రావెల్ గైడ్ అన్ని కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టెంపుల్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇది విశాఖపట్నం సిటీ మధ్యలో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్. ఇది బురుజుపేట ఏరియాలో ఉంటుంది. ఈ టెంపుల్ కి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. స్పెషల్ గా థర్స్డేస్, ఫ్రైడేస్, మార్గశిర మాసంలో అయితే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు దర్శనానికి. ఈ టెంపుల్లో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అవతారంగా మనకి దర్శనమిస్తారు. ఈ అమ్మవారు పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల ఇంటి ఇలవేల్పు అని చరిత్ర చెప్తుంది. అందుకే అమ్మవారికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రదేశంలో రాజుల కోట దగ్గర ఒక బావి ఉండేది. ఆ బావిలో అమ్మవారి విగ్రహం దొరికిందని చెప్తారు. తర్వాత 1912 లో ఆ విగ్రహాన్ని బయటకు తీసి రోడ్డు మధ్యలో ప్రతిష్ఠ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే రోడ్ వైడన్ చేయడానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆ విగ్రహాన్ని రోడ్ పక్కన ఒక కార్నర్ కి షిఫ్ట్ చేసింది. కానీ 1917 లో విశాఖపట్నం మొత్తం ప్లేగ్యూ అనే భయంకరమైన వ్యాధితో బాధపడింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే గ్రామ ప్రజలు అమ్మవారి విగ్రహాన్ని ఒరిజినల్ ప్లేస్ నుండి మార్చడం వల్లనే ఇలా జరిగింది అని నమ్మారు. వెంటనే అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్ లో ప్రతిష్ఠ చేశారు. అద్భుతంగా కొన్ని రోజుల్లోనే ప్లేగ్యూ డిసీజ్ తగ్గిపోయింది. విలేజ్ మళ్ళీ నార్మల్ అయిందట. అప్పటి నుండి ఈ అమ్మవారి మీద భక్తుల నమ్మకం మరింత పెరిగింది. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ కి వస్తూనే ఉంటారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం కనిపిస్తుంది. అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు. చాలా మంది ఫస్ట్ టైం టెంపుల్ కి వచ్చే వాళ్ళకి ఇదే డౌట్ వస్తుంది. ఎందుకు అమ్మవారికి ఒక హ్యాండ్ లేదు అని. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధమైన స్థల నమ్మకం ఉంది. విశాఖపట్నం ని పరిపాలించిన రాజుల కాలంలోనో లేదా అంతకంటే ముందు శత్రువుల దండయాత్రలు జరిగిన సమయంలోనో అమ్మవారి విగ్రహాన్ని రక్షించడానికి దగ్గరలో ఉన్న ఒక బావిలో దాచేశారని చెప్తారు. ఆ సమయంలోనే విగ్రహానికి ఒక చెయ్యి విరిగిపోయిందని కొందరు అంటారు. కొన్ని కథనాల ప్రకారం అమ్మవారి విగ్రహం బావి నుండి బయటకి దొరికిన సమయంలోనే ఆ రూపంలో ఉండేదని అంటారు. తర్వాత ఆ విగ్రహాన్ని మార్చడానికి గాని రిపేర్ చేయడానికి కానీ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే భక్తులు అమ్మవారు ఎలా స్వయంగా ప్రత్యక్షమయ్యారో అదే దివ్య రూపంలో పూజించాలని కోరారు. మరో కథనం ప్రకారం అమ్మవారి ఈ రూపమే ఒక అద్భుత సంకేతమని విగ్రహాన్ని అలానే ఉంచి పూజించడం ద్వారా అమ్మవారి మహిమ మరింత పెరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయాలకి అఫీషియల్ హిస్టారికల్ ఎవిడెన్స్ లేకపోయినా ఈ స్థల పురాణాలు అండ్ భక్తుల నమ్మకాలు ఈ టెంపుల్ చరిత్రలో చాలా ప్రసిద్ధమైనవి. ఇప్పుడు ఇంకో మిస్టరీ ఏంటంటే టెంపుల్లో అమ్మవారి విగ్రహం పైన పర్మనెంట్ రూఫ్ లేదు. ఎండైనా వానైనా అమ్మవారు ఏ గోపురం లేకుండా ఒక ఓపెన్ స్కై కిందనే ఉంటారు. భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారు పైన పర్మనెంట్ రూఫ్ ఉండకూడదని సంకల్పం చేసుకున్నారని అంటారు. ఇంకో స్థల పురాణాల ప్రకారం అమ్మవారి గోపురం నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినా అవి సక్సెస్ కాలేదని చెప్తారు. అందుకే ఇప్పటికీ అమ్మవారు ఆకాశం కిందనే కొలువై ఉన్నారు. అండ్ ఈ టెంపుల్లో ఉన్న ఇంకో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే చాలా టెంపుల్స్ లో మనం దూరం నుండి మాత్రమే దర్శనం చేసుకుంటాం. కానీ ఈ అమ్మవారి టెంపుల్లో భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి అమ్మవారిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అంటే అమ్మవారి విగ్రహాన్ని భక్తులు స్వయంగా తాకుతూ పూజలు, అభిషేకాలు కూడా స్వయంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్పర్శ దర్శనం అవకాశం ఉన్న టెంపుల్స్ చాలా తక్కువ. ఇంకా ప్రతి సంవత్సరం మార్గశిర మాసం మొత్తం ఒక నెల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఉగాది అండ్ నవరాత్రి రోజుల్లో అమ్మవారికి బంగారు ఆభరణాలతో స్పెషల్ అలంకారం చేస్తారు. థర్స్డే రోజు మాత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి క్రౌడ్ నార్మల్ డేస్ కన్నా 2-3 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఎవ్రీడే మార్నింగ్ 5 AM నుండి 11 AM వరకు, అగైన్ 11:30 నుంచి 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 కి రీఓపెన్ చేసి నైట్ 12 కి క్లోజ్ చేస్తారు. అంటే ఈ టెంపుల్ ఆల్మోస్ట్ మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు ఓపెన్ లోనే ఉంటుంది ఎక్సెప్ట్ 1 hour. విశాఖపట్నం ప్రజలే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. మీరు కూడా ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రత్యేకమైన అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్, హిస్టరీ, మిస్టరీస్ అండ్ ట్రావెల్ స్టోరీస్ కోసం మన ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ తో కలుద్దాం. అప్పటి వరకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మీతో ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.